వాస్తు రమేష్ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కిచెన్ యొక్క వాస్తు నియమాల గురించి తెలుసుకుందామండి. కిచెన్‌లో తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన గృహస్థులు అనేక వాస్తు దోషాలకు గురవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారండి. ఈ వీడియోలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశం గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానెల్ చూస్తున్న మిత్రులు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. అలాగే వీడియో కూడా లైక్ చేయండి. వీడియో లైక్ చేసినట్లయితే ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి వారికి ఉపయోగపడటం జరుగుతుందండి. ఇంక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మీరు స్క్రీన్ పైన గమనించినట్లయితే స్కెచ్ కనిపిస్తుందండి. స్కెచ్‌లో 4 దిక్కులు ఇక్కడ కనిపిస్తున్నవి. పైన ఉత్తరము, కింద వైపు దక్షిణము, తూర్పు, పడమర అలాగే 4 మూలలు కూడా కనిపిస్తున్నాయండి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనకి వంటగది అనేది ఎప్పుడైనా సరే ఆగ్నేయం దిక్కులో మాత్రమే ఉండాలండి. ఎందుకనగా ఆగ్నేయం దిక్కుకి అధిపతి అగ్నిదేవుడండి. అంటే వంటగది అనేది మనం అగ్నికి సంబంధించి అనేది ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో ఉండాలండి. ఆగ్నేయంలో వంటగది అనేది చాలా శ్రేష్టమైనదండి. ఉత్తమమైన స్థానం. ఆగ్నేయంలో గానీ, కిచెన్‌లో గానీ వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ ప్రభావం అనేది ముఖ్యంగా మహిళల పైన ఉంటుందండి. ఎందుకంటే వంటగదికి అధిపతులు మహిళలు కాబట్టి వారి పైన ఎక్కువగా వాస్తు దోషం కలిగి వారికి ఆరోగ్య సమస్యలనేది ఎప్పటికీ ఉంటూ ఉంటాయండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే పురుషులకు కూడా అభివృద్ధి అనేది ఉండదండి. కాబట్టి ఆగ్నేయంలో వాస్తు దోషాలు లేకుండా ఏర్పాటు చేసుకోవాలండి. మీరు స్క్రీన్ పైన గమనించండి. కిచెన్‌లో దక్షిణం వైపున కిటికీ అనేది ఇవ్వడం జరిగిందండి చూడండి. దక్షిణ మధ్య భాగంలో కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా ఒక కిటికీ ఉందండి డోర్ ఎదురుంగా. ఈ విధంగా 2 కిటికీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి అన్ని రకాలుగా శుభకరంగా ఉంటుందండి. అలాగే మీకు పడమర వాయువులో ఒక ద్వారం అనేది ఇవ్వడం జరిగిందండి. పడమర వాయువులైనా ఇవ్వచ్చు లేదా ఉత్తర ఈశాన్యంలో కూడా ద్వారం అనేది పెట్టుకోవచ్చండి. మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ముఖ్యంగానండి ప్లాట్‌ఫార్మ్ నిర్మించినప్పుడు షింక్ అనేది ఉత్తరం వైపు గోడకి ఆనించి ఏర్పాటు చేస్తా ఉంటారండి. అలా చేయకూడదు. ఉత్తరము గోడకి ఆనించకుండా కనీసం 4 లేదా 6 అంగుళాల గ్యాపు పెట్టుకొని షింక్ అనేది అంటే ప్లాట్‌ఫార్మ్ షింక్ వస్తుంది కదండీ! అది ఆనకుండా ఉత్తరం గోడకి ఆనకుండా ఏర్పాటు చేసుకోవాలి. మీరు స్క్రీన్ పైన చూడండి. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి ఎలాంటి వాస్తు దోషం ఉండదండి. ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకి ఆరోగ్యంగా ఉండాలంటే, పురుషులకి అభివృద్ధి ఉండాలంటే ఆగ్నేయంలో ముఖ్యంగా వంటగదిలో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా నిర్మించుకోవాలండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.